ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చింది సినిమాలకి. అండ్ నౌ దట్ మీరు ఈ డిస్నీ ద్వారా మళ్ళీ మీ వాయిస్ బయటకు వస్తుంది. మీ తాలూకా ఫ్యూచర్ ప్రణాళిక ఈ సినిమా తర్వాత ఎలా ఉండబోతుంది ఏంటి? హౌ ఆర్ యూ గోయింగ్ టు ఎంజాయ్ యువర్ కెరీర్ హియర్ ఆఫ్టర్? ఒక కన్నడ సినిమా చేస్తున్నా, మోహన్ లాల్ గారు కూడా యాక్ట్ చేస్తున్నారు. కన్నడ. ఒకటి హిందీ సినిమా చేస్తున్నా, తెలుగు వెల్కమ్ టు ఆగ్రా అని. తెలుగులో మన సుహాస్ యాక్ట్ చేస్తున్న సినిమా ఓ భామ అయ్యో రామ. సో ఇంకొక తెలుగు చిన్నవి 2 సినిమాలు చేస్తున్నా, హర హోం హర అని. అండ్ ఇంకొకటి కొత్తది, పేరు పెట్టలేదు. పెద్ద హీరో అయినా కూడా ఆలీ లేకుండా పక్కన ఆ హీరో పక్కన ఆలీ లేకుండా ఎప్పుడు ఏ సినిమా రాలా. కానీ ఈ మధ్యలో మీరు బాగా గ్యాప్ రావడం అనేది కేవలం మీరు రాజకీయాల్లోకి వెళ్ళడం వల్ల, లేకపోతే ఎక్కడ గ్యాప్ ఎలా క్రియేట్ అయిందండి? అదేం లేదు, నేను రాజకీయాలకి ఆల్రెడీ గుడ్ బై చెప్పేసాం, అయిపోయింది. అదే మీరు ఇప్పుడు 1 by 1 అందరూ గుడ్ బై చెప్పేస్తున్నారు అనుకోండి. మన పోసాని కృష్ణమూర్తి గారు కూడా గుడ్ బై చెప్పేశారు. అంటే మీరు రాజకీయాల్లో ఉండడం వల్ల చేయలేదా, ఎనీ అదర్ రీజన్ అండి? నేను అదే అలాగే లేదు. ఏంటంటే ఇప్పుడు ఒక క్యారెక్టర్కి ఈ ఆర్టిస్ట్ అయితే బాగుంటుంది అనుకొని ఆఫర్లు ఇస్తూ ఉంటారు, మేము చేస్తూ ఉంటాం. సో ఈ క్యారెక్టర్కి ఈయన బిజీగా ఉన్నాడా, సో ఈయన కాకపోతే ఇప్పుడు ఆల్టర్నేటివ్ చూసుకుంటారు కదా. ఆల్టర్నేటివ్ ఆలీకి ఆల్టర్నేటివ్ ఉందండి? మేబీ ఉండొచ్చు. ఆలీ గారు, మీరు కూడా ఇంక రాబోయే రోజుల్లో ఈ సినిమా చేయను, ఆ సినిమా చేయను, ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా సినిమాల్లో రెగ్యులర్గా చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకన్నా నువ్వేనా సినిమా అడ్వాన్స్ ఇప్పుడే అడ్వాన్స్ చేస్తా? అడ్వాన్స్ ఇవ్వడానికి 10 మంది రెడీగా ఉన్నారు. నీ డేట్స్ కనుక ఉంటే నువ్వు హిందీ కన్నడ తిరుగుతుంటే ఎవరిస్తారు? అది కూడా సినిమానే, అది కూడా సినిమా రిలీజ్ అవుతుంది. స్ట్రగ్లింగ్ డేస్లో మనకెవరు చేయి పట్టుకొని తీసుకెళ్ళి అవకాశాలు ఇప్పించలేదు. అండ్ అలాగే మన ఇంట్లో పస్తుగా పడుకుంటే వచ్చి ఇగో ఈ బిర్యానీ తిను, లేకపోతే ఈ కర్డ్ రైస్ తిను అని ఇవ్వాల. మన కష్టం, మన కృషి, మన పట్టుదల, తల్లిదండ్రుల ఆశీర్వాదం, భగవంతుడి దయ తోటి ఈ రోజున ఈ స్టేజ్లో ఉన్నా. నా వృత్తే ఇది, నాకు ఇదే తెలుసు, ఇది తప్ప నాకు వేరే ఏదీ తెలియదు. సార్, తెలుగు తెర మిమ్మల్ని చాలా మిస్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారితో ఎప్పుడు ఉంటుంది మీ సినిమా? చూడాలని ఉంది మాకు. నేను చెప్పాను కదా, నేను చేయడానికి రెడీ, రావాలి అవకాశం. అండ్ ఈ మధ్యన నాకు ఒక డైరెక్టర్ కనిపించి త్వరలో మనం కలుస్తున్నాం అని ఆయన చెప్పడం జరిగింది. సత్య